హలో ఫ్రెండ్స్, టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ నెంబర్ TS34TA 6354 ఈ ఎక్స్ప్రెస్ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ అయితే వెళ్తుంది. తాండూరు బస్ స్టాండ్లో 4:30 గంటలకు అయితే స్టార్ట్ అయింది. ఈ బస్సు ఎర్లీ మార్నింగ్ 4:30 గంటలకి. ఈ బస్సు జర్నీ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసరికి 120 కిలోమీటర్లు అయితే ఉంది. దగ్గర 120 కిలోమీటర్లు జర్నీ చేసి, అంటే తాండూరు నుంచి హైదరాబాద్కి 120 కిలోమీటర్లు ఉండిద్ది అనమాట. ఈ బస్సులో మొత్తం 71 మంది అయితే ఉన్నారు. ఈ బస్సు అలా వెళ్తూ ఉండగా మీర్జాగూడ విలేజ్ అయితే చేరుకుందనమాట. మీర్జాగూడ విలేజ్ వచ్చేసరికి చేవెల్లి మండలం, రంగారెడ్డి జిల్లాలో అయితే ఉంది. సో ఈ విలేజ్ రోడ్లో వెళ్తుంటే ఇది వచ్చేసరికి సింగిల్ రోడ్డు. ఆపోజిట్లో ఫుల్ గ్రావెల్ లోడ్తో టిప్పర్ లారీ అయితే వస్తుంది. సో ఈ టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ వచ్చేసరికి మీడియం స్పీడ్లో ఉంది. ఆపోజిట్లో గ్రావెల్ లోడ్లో ఉన్న లారీ వచ్చేసరికి కొంచెం స్పీడ్లో ఉందన్నమాట. ఇవి రెండు హెడ్ టు హెడ్ కొలిజన్ అయితే అయినాయి, అంటే ఎదురెదురు గుద్దుకున్నాయి అనమాట. ఆ గుద్దుకున్నప్పుడు ఈ లారీ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ లో నుంచి వస్తుంది, ఈ బస్సు మనకి రైట్ సైడ్ లో నుంచి వెళ్తుంది అనమాట. అంటే హైదరాబాద్ నుంచి వచ్చే రూట్ లో ఈ లారీ అనేది ఉంది, హైదరాబాద్ వెళ్లే రూట్ లో ఈ బస్సు అయితే ఉందన్నమాట, ఎక్స్ప్రెస్ బస్సు. ఆ లారీ వచ్చేసరికి డ్రైవర్ సైడ్ ఉన్న వైపు అయితే గుద్దింది అనమాట. స్పీడ్ లో వస్తుంది కాబట్టి ఇది కూడా మీడియం స్పీడ్ లో ఉంది ఎక్స్ప్రెస్ బస్సు. సో రెండు అయితే గుద్దుకున్నాయి. ఆ గుద్దుకున్నప్పుడు స్పాట్ లోనే ఆ లారీ డ్రైవర్ అండ్ బస్ డ్రైవర్ గారు అయితే చనిపోయారు. బస్సు డ్రైవర్ సైడ్ ఉన్న, అంటే బస్ కి రైట్ సైడ్ లో డ్రైవర్ గారు ఉంటారు కదా, ఇండియన్ బస్సులో రైట్ సైడ్ బస్ డ్రైవర్ అయితే ఉంటారు. సో ఆ బస్సు డ్రైవర్ సైడ్ మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు బస్సు రైట్ సైడ్ లో మొత్తం నుజ్జు అయితే అయిపోయింది. లారీ కూడా ఆ డ్రైవర్ కూర్చుంటారు కదా, ఆ క్యాబిన్ మొత్తం ఫుల్ నుజ్జు అయితే అయింది అనమాట. ఈ ప్రమాదంలో 20 మంది అయితే చనిపోయారు. లారీ గ్రావెల్ లోడ్ తో ఉండటం వల్ల, అంటే ఫుల్ కంకర రాళ్ళు ఉండటం వల్ల గుద్దిన తర్వాత ఆ కంకర రాళ్ళు మొత్తం బస్సులో వచ్చేసినాయి అనమాట. బస్సు లోపలికి ఆ ట్రక్ లో ఉన్న కంకర రాళ్ళ లోడ్ మొత్తం బస్సు లోపలికి వచ్చేసినాయి. ఆ కంకర రాళ్ళ వల్ల కూడా చాలా మంది గాయాల పాలైతయ్యారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్. ఆ ట్రక్ కూడా బస్సు లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఆ ట్రక్ వెనక అది ఉండిద్ది కదా ట్రక్, సో అది మొత్తం బస్సు లోపలికి వెళ్ళిపోయింది. డ్రైవర్ సైడ్ కూర్చున్న వాళ్ళు మాక్సిమం 20 మంది దాకా అయితే చనిపోయారు. కండక్టర్ సైడ్, అంటే బస్సులో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకైతే దెబ్బలు అయితే తగిలినాయి. కానీ ఆ లారీ కంకర రాళ్ళ లోడ్ తో ఉండటం వల్ల పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. 20 మంది అయితే చనిపోయారు. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా సహాయక చర్యలు, అంటే ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తారు కదా, సో అప్పుడు కూడా బాగా ఇబ్బంది అయిందంట. ఎందుకంటే ఆ కంకర రాళ్ళ లోడ్ని క్లియర్ చేసి ఆ కంకర రాళ్ళన్నీ తీసేసిన తర్వాత వాళ్ళని అయితే బయటకు తీయాలి. సో అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందంటే, ఫస్ట్ వచ్చేసరికి అక్కడ సింగిల్ రోడ్ కాబట్టి ఆ సింగిల్ రోడ్లో గుంతలు ఉన్నాయి. ఆ గుంతలను తప్పించిపోయి ఈ బస్సు మీదకి అయితే వచ్చిందని చెప్పేసి లారీ అంటున్నారు. ఇంకొంతమంది ఏమో ఎదురుగా వెళ్తున్న బైక్ని తప్పించిపోయి ఈ బస్సు మీదకి అయితే లారీ వచ్చిందని చెప్పేసి అంటున్నారు అనమాట. యాక్సిడెంట్ అయితే ఇలా జరిగింది. చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. ఈ యాక్సిడెంట్ జరిగింది అరౌండ్ 6:30 నుంచి 7 AM మధ్యలో జరిగింది అనమాట ఈ బస్సు.